పంచతంత్ర కథలు మనకు జీవితాన్ని మెరుగుపరిచే అమూల్యమైన పాఠాలు అందిస్తాయి. ఈరోజు మనం పులిలా ఆలోచించడం అనే కథను అన్వేషిస్తాము. ఈ కథ మనకు మేధస్సు, ధైర్యం మరియు సమయ స్ఫూర్తిని పాఠాలుగా అందిస్తుంది. ఒకసారి అడవిలో ఒక పులి, ఒక జింక ఉండేవి. పులి ప్రతిరోజూ జింకను పట్టుకోవాలని ప్రయత్నించేది, కాని జింక వేగం కారణంగా దూరంగా పారిపోతూ ఉండేది. కాని ఒకరోజు పులి వేగం కాదు, తన మేధస్సును ఉపయోగించింది. ఒక మొక్క దగ్గరగా వచ్చిన జింకను పట్టుకునేందుకు వ్యూహం రూపొందించింది. పులి విజయవంతమైంది, ఎందుకంటే అది వేగానికి బదులుగా వ్యూహాన్ని ఉపయోగించింది. మన జీవితం కూడా అంతే. కొన్నిసార్లు శక్తి కాదు, ఆలోచన మార్గం ముఖ్యమవుతుంది. సమస్యలను ఎదుర్కొనడంలో వేగం కాదు, వ్యూహం మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రతి క్షణం మీరు బుద్ధిని మరియు ధైర్యాన్ని ఉపయోగించమని సూచిస్తుంది. వ్యూహంతో ఆలోచించండి. మీ మనస్సును శాంతంగా ఉంచి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోండి. ఈ పాఠం మీ రోజువారీ జీవితాన్ని మార్చగలదు అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.